13 సంవత్సరాల అమ్మాయి రాత్రి 10 గంటలు 18వ తారీఖు నలుగురు, ఒకడి పేరు రబ్బాని అంట, ఒకడి పేరు సలీము, ఒకడి పేరు ఏమొచ్చేసి షేక్ ఖాదర్ బాషా, వాడి కొడుకు ఏమొచ్చేసి కమల్ సాహెబ్. ఈ నలుగురు రాత్రి 10 గంటల సమయంలో ఒక 13 సంవత్సరాల అమ్మాయిని మభ్యపెట్టి అమ్మాయిని ఆటోలో తీసుకెళ్లి నిర్మానుష ప్రాంతంలో తీసుకెళ్లి మానభంగం చేసి మళ్ళీ వచ్చారు. మళ్ళీ మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి కాలనీ వరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి అమ్మాయి మీద దాడి చేసి మళ్ళీ మానభంగం చేస్తే ఆ తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు అమ్మాయి కేకలు వేయడంతో స్థానికులు చూసి ఆటో నాపి వాళ్ళని పట్టుకొని అమ్మాయిని అయితే రక్షించారు. ఈలోగా వీళ్ళు పారిపోయారు. దాంతో తల్లిదండ్రులకి విషయం చెప్తే తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తే వాళ్ళేమొచ్చేసి అప్పుడు డిఎస్పీ మురళీమోహన్ గారు మొత్తం అన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. కానీ ఏం జరుగుతోంది సమాజంలో ఈరోజు? వాళ్ళ వల్ల జరుగుతున్నటువంటి అన్యాయాలు సరే అది పక్కన పెడదాం. 13 సంవత్సరాల అమ్మాయి రాత్రి 10 అప్పుడు బయట ఉండడం, ఏదో చాక్లెట్లు ఏదో ఇస్తామని వాళ్ళు చెబితే వెళ్ళిపోవడం, ఏం పెంపకాలు అవి? పిల్లలు 10 సంవత్సరాలు దాటితే తల్లిదండ్రుల మాట వినడం లేదు. వాళ్ళు మాత్రం మనల్ని నమ్మరు, వాళ్ళ అమ్మాయిలు నమ్మరు, వాళ్ళు నమ్మరు. ఎప్పుడు బైబిల్ ఖురాన్ అనుకుంటూ చదువుకుంటూ ఉంటారు, అప్రమత్తంగా ఉంటారు. ఒక ప్రసాదం తినరు, ఒక గుడిలోకి రారు, ఒక బడిలోకి వచ్చినా ఒక వందే మాత్రం చదవరు, ఒక శుక్లాం భరతరం చదవరు. కానీ మనం మాత్రం నమాజులు చేసేస్తాం, ప్రార్థనలు చేసేస్తాం, బైబిల్ పట్టుకుంటాం, ఖురాన్లు పట్టుకుంటాం. మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం? గుళ్ళకి తీసుకెళ్ళాం, బడులకి తీసుకెళ్ళాం. ఒక ఆదివారం వచ్చిందంటే ఒక మంచి చెప్పం, చెడు చెప్పం, హాస్టల్లో పడేస్తాం. ఇంకా అవసరమైతే మనకి నొప్పి 10వ తరగతి రాకముందే హాస్టల్లో పడేస్తున్నాం. సరే పరిస్థితుల ప్రకారం పడేసామనుకో, నిజాలు ఎక్కడ చెప్తున్నాం? ఇంటికి కూతురు కొడుకు వస్తే గుడికి తీసుకెళ్తున్నామా? అక్కడ 4 విషయాలు చెప్తామా? అది మనమే ఫస్ట్ గుడికి వెళ్తే వెంటనే దేవుడి దర్శనం అయిపోవాలి, కొబ్బరికాయ కొట్టేసి ఎంత తొందరగా ఇంటికి వచ్చేస్తామా అన్నట్లు ఉంటుంది మన పరిస్థితి. అక్కడ మన ఊరు గుడిలోనంతే, తిరుపతి తిరుమల గుడిలోనైనా అంతే. ఎంత తొందరగా దర్శనం అయిపోద్దో ఇంటికి వచ్చేస్తామా? ఇంకెక్కడ ఉన్నాయి మనకి? ఇంటికి వచ్చి మన దగ్గర ఒక భగవద్గీత చెప్తామా, ఒక భగవంతుడి గురించి చెప్తామా, లేదా సమాజంలో ఇలాంటి మృగాలు ఉన్నాయని చెప్తామా? బయటికి వెళ్తే నిన్ను మాటు వేయడానికి కొంతమంది వెధవ లంజా కొడకలు ఉన్నారు. అమ్మకు పుట్టిన లంజా కొడకలైనా సరే వాళ్ళు అమ్మ మీద కూడా దాడి చేస్తారమ్మా. అలాంటి మృగాలు ఉన్నటువంటి సమాజం ఇది అని ఎంతమంది చెప్తున్నారు? మన అబ్బాయిలకి మనం చెప్తున్నామా? నేను అనేది చాలా మంది ముస్లిం కుర్రోళ్ళే కాదు, మానభంగాలు చేస్తున్నది మనలో కూడా ఉన్నారు చాలా మంది. ఆడవాళ్ళకే జాగ్రత్తలు చెప్తున్నాం కానీ మగ పురుగులు ఎలా బ్రతకాలనేది చెప్తున్నారా ఏ తల్లిదండ్రులైనా? పెడితే విపరీతమైన క్రమశిక్షణలో పెట్టేసి వాడిని చంపేస్తారు. వాడి బయటి ప్రపంచం తెలియకుండా క్రమశిక్షణ పెట్టేస్తారు. లేదు అనుకుంటే వెచ్చలవిడిగా వదిలేస్తారు. వాడు ఏం చేస్తాడో తెలియదు. ఈ లంజా కొడకలనే కాదు, ఏ లంజా కొడకైనా చెప్తున్నా, ఇలాంటి చెత్త వెధవలు ఉంటున్నారనే విషయం మీరు సమాజంలో చెప్పాలంటే ఫస్ట్ భగవంతుడి గురించి మీరు ఎంతవరకు చెప్తున్నారు? మంచేదో చెడేదో బయటికి వెళ్తే ఎలా ఉండాలో, ఎలా చెయ్యాలో. ఒక 13 సంవత్సరాల పాప వాళ్ళ మాటలు నమ్మేసి ఆటో ఎక్కిపోయిందంటే మనం ఏ సమాజంలో ఉన్నాము, ఎంత దారుణమైనటువంటి పెంపకంలో ఉన్నామో ఆలోచించుకోండి. నాకు ఉన్నారు 2 పిల్లలు, చెప్పలేను రేపు ఏమైనా జరగవచ్చు. కానీ మనం చెయ్యాల్సిన పనులు మనం చెయ్యాలి కదా, మనం చెప్పాల్సింది చెప్పాలి కదా. ఈ మానభంగం చేసేటటువంటి వాడు కేవలం ముస్లిమా, హిందువా, క్రిస్టియన్ కాదు, అందరిలో ఉన్నారు వాళ్ళు. ఆ మృగాలు అన్ని జాతుల్లో ఉన్నాయి. కానీ వీళ్ళు కేవలం ఆ రోజు మాత్రమే అమ్మాయి మీద మాటు వేసి ఉండరు. ఎప్పటి నుంచో రెక్కి నిర్వహించి అమ్మాయి మీద కన్నేసి ఉంటారు. దేనికి బలహీనతో చూస్తారు. సో రాత్రి 10 గంటల వరకు స్నేహితులతో ఉంటుంది కాబట్టి అమ్మాయి స్నేహితుల నుంచి ఇంటికి వచ్చేటప్పుడైనా చేస్తారు వాళ్ళు, లేదా ఇంకెప్పుడైనా చేస్తారు వాళ్ళు. కానీ ఫస్ట్ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. అంటే బయటికి పంపించకూడదని కాదు, మనం ఎక్కడ ఓటు వేసినప్పటి నుంచి పిల్లల పెంపకం వరకు ప్రతిదీ మన కోసం మనం ఏదో పథకాలకి, పనికిరాని విషయాలకి, ఈ అమ్మఒడని, తల్లికి వందనమని ఇలాంటి వాటికి కాదు. నీ కూతురి జీవితం ఈరోజు పాడైపోయింది. ఎవరికి కావాలని? ఎవరికి కావాలి పథకాలు, ఫ్రీ పథకాలు? ఎవరికి ఓటేస్తున్నావు? రేపు పొద్దున్న నువ్వు వెళ్తే ఆ లంజా కొడకలు తల నరికేయాలి. అలాంటి రాజకీయ నాయకులు నువ్వు పెంచుకోవాలి. నువ్వు ఓటేస్తే తర్వాత నీ ముఖం కూడా చూడలేటువంటి వెధవలకు ఓటేయడం కాదు. నువ్వు ఓటేసావంటే నీకు నేనున్నానమ్మా అని ప్రతి నిత్యం ఉండేవాడు ఉంటాడు కదా, వాడికి ఓటేయాలి. నీ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి వాడికి ఓటేయాలి.